ముందు పక్క రైట్ సార్ కొంచెం వెనక్కి పోండి. అందరూ చంద్రబాబు నాయుడు చెప్పినాడంటే చేస్తాడు కదానికి ఇది సరే అన్న సైడ్కి వచ్చాలా రైట్ సార్ ఓకే సార్ రైట్ సార్ ఉన్నాడు ఉన్నాడు సార్ రైట్ సార్ మాట్లాడండి. 45 ఏళ్ళు దాటాలి కదా. తినండి ఇప్పుడు టైం లేదు. 7,000 ఈ నెల ఈరోజు పెన్షన్ల పండగ మాదిరి చంద్రన్న గ్యారంటీ కింద అప్పుడు షూరిటీ ఇచ్చాడు, ఈరోజు గ్యారంటీగా నెరవేరుస్తున్నాడని చెప్పడానికి మేమంతా వచ్చి పెన్షన్లు సక్రమంగా జరుగుతున్నా లేదా చూస్తూ ఉన్నాము. 3,000 ఉన్న పెన్షను వృద్ధాప్యులకు 4,000 చేశాడు, వికలాంగులకి 6,000 చేశాడు. అట్లాగే గుండె మార్పిడి, కాలేయ మార్పిడి, కిడ్నీ మార్పిడి జరిగిన వాళ్ళకి 10,000, పూర్తిగా మంచం పైన పడిన వాళ్ళకు 15,000 రూపాయలు చేశాడు. దేశంలో కనీ వినగరి రీతిలో ఎప్పుడే కానీ ఇటువంటి ఇంత సంక్షేమంలో ఇంత మటుకు ఇంత డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఆ చరిత్ర సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్లు స్టార్ట్ చేసినారు ముసలోళ్ళకి. ఈరోజు మళ్ళా కొత్త చరిత్ర చూసి 4,000 రూపాయలు వృద్ధాపులకు ఇస్తున్నారని అంటే దేశంలోనే ఒక చరిత్ర. ఇది చేయగలిగినారు చంద్రబాబు నాయుడు గారు. చేసిందే కాకుండా ఆయన చెప్పిన రోజు నుంచి బాకీ పడ్డ 1,000 రూపాయలు 3 నెలలకు సంబంధించింది ఆ డబ్బులు కూడా జత చేసి 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆయనది ఒకటే ధ్యేయం, ప్రతి వాని ముఖంలో ఒక చిరునవ్వు చూడాలా, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండాలా అన్న తాపత్రయం ఈరోజు ప్రభుత్వం మొదలు పెడతానే చెప్పినట్టుగా జూలై 1వ తేదీగా చేశారు. మేమందరం కూడా మా కమలాపురం ప్రజల నియోజకవర్గం తరపున, కమలాపురం నియోజకవర్గ ప్రజల తరపున మా నాయకుడికి గౌరవ ముఖ్యమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మేమందరం కూడా మీ బాటలో నడచడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.